తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మహాకుంభమేళ, ఈ కుంభమేళాలో ప్రతిరోజు ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంది. ప్రత్యేకించి ఈ మధ్య బాగా ఎక్కువగా వైరల్ అయింది ఏంటంటే, ఒక నటి సాధువులా మారారు. అది కూడా మహామండలేశ్వర స్థాయిలో ఆవిడ సాధువులా మారారు. ఇది కొంత విమర్శలకు తావిచ్చిందని చెప్పుకోవాలి. తర్వాత చాలా ఘటనలు జరిగాయి. వారు ఏవో మాట్లాడారని చెప్పి నిరాకరించారు, చాలా అఖాడాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే, ఒక స్త్రీ అలా మహామండలేశ్వర స్థాయిలో సాధువుగా మారొచ్చా, మారకూడదా? ఈ వివరాలు తెలియచేయండి. వివరణ అంటే సాధువు లక్షణం ఏంటంటమ్మా, అంటే మనం చెప్పుకోవడం ముఖ్యమైనది. అంటే వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం. అవును. ఇప్పుడు కొన్ని డిస్కషన్ మనం కొంచెం వేరియంట్ అంటే బోల్డ్ గా, అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఏంటంటే, గురువు ముఖ్యం. గురువు తర్వాత శిష్యరికం చాలా ముఖ్యం. ఈ శిష్యరికంలో కూడా రుజువు చాలా ముఖ్యం. నువ్వు గురువు దగ్గర శిష్యుడు అయితే సరిపోదు. శిష్యరికంలో నువ్వు రుజువు చేసుకోవాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. అంటే 6 రోజులు 6 కడపల భిక్షాటన, 6 గంటల్లోపే. తర్వాత భిక్షాటనలో ఏది వచ్చినా స్వీకరించాలి. హోమం చేసుకోవడం, గురువు హోమం చేస్తుంటే సహకరించడం, అక్కడ ఉన్న ఏదైతే శుభ్రత, శుచి, శరీరం, నియమం, నిబంధనలు కొన్ని ఉంటాయి వాళ్ళు చేసేటి. ఇవన్నీ చేస్తూ 12 సంవత్సరాల తర్వాత నీకు ఒక సాధ్వివా, లేక ఒక అఘోరివా, లేకపోతే ఒక సాధారణ జీవితానికి అర్హురాలు అనేది నిర్ణయించేవాడు గురువు. 12 సంవత్సరాల ప్రక్రియ ఒకప్పుడు ఉండేదమ్మా. ఇప్పుడు 6 సంవత్సరాలే అయ్యింది. ఎందుకంటే జీవనం అనేది ఎలా 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 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈవిడ దగ్గర చేసిన మొట్టమొదటి పొరపాటే మాట్లాడతాము. మరి తర్వాత నెగిటివిటీ నుంచి పాజిటివ్ ఎలా వస్తుందంటే, పొరపాటు ఏం జరిగిందంటే, ఆవిడకి మహామండలేశ్వర స్థాయి ఇవ్వకూడదు. మండలేశ్వర్ అంటే ఎవరు? మండలేశ్వరన్ అంటే అమ్మా, ఇప్పుడు ఒక సాధువు, ఇప్పుడు మీరే ఉన్నారు, దేవీ నవరాత్రులకి 10 రోజుల్లో 11 రోజుల్లో వ్రతం తీసుకుంటే మీరు మండలం అంటే ఒక మండలం దీక్ష తీసుకున్నారని. అంటే 11 రోజులు అనేదేమో అర్ధ మండలి. శివరాత్రి రోజు కానీ అయ్యప్పలు తీసుకునేది ఏంటంటమ్మా పూర్తి మండలి, అంటే మండల దీక్ష. సగాన్ని ఏమో అర్ధ మండలి అంటారు. ఈవిడకి మండల అధ్యక్ష పదవి ఇచ్చారు అని అంటే ఉద్దేశం ఏమిటి? 47 రోజులున్న వాడికే ఒక మాల సాధువు స్వామి అని మనం అంటూ ఉంటే, అలాంటి 1000 మందికి గురు శిక్షణ ఇచ్చే వాళ్ళని మండలేశ్వర స్థాయి అంటారు. అంటే మహామండలేశ్వరుడు అంటారు. అలాంటి స్థాయి ఈవిడకి ఎలా ఇచ్చారు అనేది తీవ్రమైన విమర్శ. ఇది చాలా చిన్న డిస్కషన్. ఎందుకంటే శిష్యరికం తీసుకోలేవు, నీకు ఏ అర్హత ఉన్నది? నువ్వు డైరెక్ట్ గా డ్రగ్స్ ఇంకో పలానా కేసులు అన్నారు, చలన చిత్రాలు అన్నారు, ఎడిక్టెడ్ అన్నారు, ఏదో మొత్తానికి ఏదో నీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది అన్నారు కదా. అలా ఉన్నా నీకు సాధ్వి తీసుకునే హక్కు ఉంది. ఎందుకంటే నీ గత జీవితాన్ని ఇక్కడ మనం పోల్చాము. కానీ పోల్చాల్సింది ఏంటంటే అమ్మా, 15 అఖాడాలలో 14 అఖాడాలు రిజెక్ట్ చేశారు ఆవిడని. ఎందుకు రిజెక్ట్ చేయాల్సిన కారణం ఏమిటి అన్న దాంట్లో అమ్మా చూడండి, అఘోరాలు, నాగసాధువులు, సాత్వికులు, ఈ దిగంబరాలు, ఈ అఘోరిణులు, వీళ్ళందరూ ఏంటంటే తీవ్రమైన ఆలోచనలో ఉంటారు. ఎలా ఉంటారంటే, ఒక వ్యక్తి శిక్షలు శరీరం నుంచి మనసు నుంచి మళ్ళీ శరీరం, ఆ శరీరం నుంచి గురువు సాధన. అంటే నువ్వు అన్ని కోల్పోయే స్థితికి వచ్చిన తర్వాత పరమాత్ముని గెలిచే తరుణం ఇస్తారు కదా. ఇలా తరుణాన్ని గెలిచి వచ్చిన తర్వాతనే నీకు దీక్షకి సంబంధించిన నియమమే ముక్కు పుడక. ఇక్కడ ముక్కు పుడక ఇస్తారు. స్త్రీలకి కామం అనేది పూర్తిగా ఉండకూడదని ఇస్తారు. పురుషులకి గతంలో చెప్పాను, అక్కడ ఏదైతే అంగస్తంభన నరాన్ని తీసేస్తారని కొన్ని నియమాలు. ఇప్పుడు ఈవిడని యాక్సెప్ట్ చేసిన అఖాడా వచ్చేసి కిన్నర అఖాడా. కిన్నర అఖాడా అంటే ఏంటంటే, ఈ అమ్మ మమతా కుల్కర్ని ఎవరైతే ఉన్నారో మీరన్న హీరోయిన్ గారు, ఈవిడ వచ్చేసి శ్రీ మహిళా అఖాడాలకు వెళ్ళాలి. యాక్చువల్లీ మహిళా అఖాడం ఉంది అక్కడ. మహిళా అఖాడాలో ఈ మధ్య కాలంలో తీసారు. కిన్నడ అఖాడా కూడా ఈ మధ్య కాలంలో వచ్చారు. అది వచ్చేసి మన ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇప్పుడు ఆ మహిళా అఖాడా వాళ్ళు కూడా రిజెక్ట్ చేయడం చేత ఈ అమ్మకి కిన్నర అఖాడా వాళ్ళు కొంచెం పెద్ద మనసు చేశారు. మాకు మనసు ఉంది, మీరు రావాల్సిందే, ఎవరికైనా మారవచ్చు అనేది అక్కడ ఉన్న 15 అఖాడాలలో జరిగిన వివరణమ్మ. తీసుకోకూడదు అంటే ఎందుకు తీసుకోకూడదు, తీసుకోవాలంటే ఏ నియమాలు, ఆవిడ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఇలా చేసేసి చలన చిత్రంలో ఒక వెలిగి బాగా డబ్బులు చూసింది, కానీ మనశ్శాంతి లేదు అన్న సమక్షమే ఈవిడని తీసుకొచ్చి ఆ రోజు మంగళ స్నానం, ఈ మౌని అమావాస్యకు సంబంధించిన రోజు చేసిన వివరణలో ఈవిడ ఎక్కడ దెబ్బ పడిందంటే అమ్మ, ఆ దీక్ష తీసుకున్న తర్వాత ఈవిడ వదిలిన వర్డ్, నేను కాళికా మాత స్వరూపం అని వదిలింది వర్డ్. ఈవిడ నెగిటివ్ స్ప్రెడ్ పడ్డది అక్కడ.
నేను దాన్ని ఆహా. చాలా వైరల్ గా కూడా చెప్పగలుగుతా. ఈవిడ చెప్పింది కూడా అదేదో పెద్ద నేనే ఛానల్, అమ్మవారి స్వరూపం అని. నేను కాళికమాత స్వరూపాన్ని చెప్పింది ఆవిడ వర్డ్. అలా ఎలా వదులుతుంది? కాళికమాత స్వరూపాన్ని అయితే డ్రగ్సే కానీ ఇంకేదైనా కానీ ఇవన్నీ నువ్వు ఏం చేసావు గతంలో? ఇవన్నీ చూసినప్పుడు కూడా లేదా చూస్తారు కదా. అన్న వర్షన్ ని ఆ యాంకర్ ఇమీడియట్లీ అటాక్ చేసేసాడు. ఉమ్. ఇలాంటి వల్ల ఏమవుతుందంటే సొసైటీలో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా. ఆ తర్వాత ఏం చేశారు? ఈవిడకి ఇచ్చిన స్థాయి ఏంది? మండలేశ్వర్ కాదు, మహామండలేశ్వర్. మండలేశ్వర్ అంటే ఏందమ్మా? లీడర్, అంటే టీమ్ లీడర్. మహామండలేశ్వరన్ అంటే ఆయన వచ్చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన మొత్తం అనుసంధానంలోనే నడుస్తూ ఉంటది అంతా. అలా 2 లక్షల మంది ఉండని, 3 లక్షల మంది ఉండని ఆయన్నే చూసుకోవాల్సినది. అలాంటి సీటుకు అర్హత ఏందంటే అమ్మా ఇవి. శిక్ష నీవు అనుభవించకపోతే, భవతి భిక్షాందేహి అని అడగకపోతే నీలో ఉన్న అహం ఎలా చేస్తుంది? అవన్నీ ఈవిడ ఏమీ పూర్తి లేవు. చేయలేదంట. ఇప్పుడు నువ్వు ఎర్రగా ఉన్నావు, బుర్రగా ఉన్నావు, హీరోయిన్ అయిపోయావు, వచ్చేసావు, సాధ్విలాగా మారావు అని అంటే ముమ్మాటికి మేము స్వీకరిస్తాం. కానీ ఈ నాలుకతో నేను కొన్ని వర్డ్స్ వదిలేసేసరికి వీళ్ళందరూ చాలా కలిసి మళ్ళీ జాగ్రత్తగా ఎన్నికి మాట్లాడారు. తీసుకెళ్లారు. ఆ ఓపెన్ గా అన్నది ఆమె, నేను కాళికమాత స్వరూపాన్ని అని అన్నది. ఉమ్. ఈ కాషాయం బట్టలు వేసుకున్నవాడు దేవుడు కాదు తల్లి. ఈ కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళు భక్తులు. ఉమ్. ఎప్పుడైతే ఈ కాషాయం బట్టలు భక్తులమని తెలుసుకుంటారో వాళ్ళే నిజమైన గురువులు. ఇక్కడ ఇది వేసుకున్న వాళ్ళందరం దేవుళ్ళం అయిపోయాం. ఉమ్. త్రిశూలాలు పట్టుకున్నవాడు ఒక దేవుడు అయితే, ఇంకా రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు ఒక దేవుడు అయిపోయారు కదా. ఆ అమ్మకి దెబ్బ తగిలింది అక్కడే. అలా అనేసరికి ఏమైంది? కొంతమంది తీవ్రంగా విమర్శలు తీసుకొచ్చారు. ఉమ్. అలా చేయడం వల్ల మనలో మనకి ఐక్యత లోపిస్తుంది ఇది అని చెప్పేసి ఆవిడని ఇప్పుడు శిష్యరికానికి ఇచ్చారు. ఉమ్. మహామండల అధికారి అన్న ఆ వివరణ తీసేశారు. ఉమ్. 12 సంవత్సరాల శిక్ష మగవాళ్ళకు ఉంటే అమ్మ 6 నుంచి 7 సంవత్సరాలు ఆడవారికి ఉంటది. 7 ఏళ్ళు. ఆ 7 ఏళ్ళ శిక్షలో ఉమ్. ఆ మొహమే సగం దుమ్ము ఉంటదమ్మా. ధూళి, ఉమ్. కింద పడుకోవడం, చలి ఎన్ని ఉంటాయంటే ఉమ్. ఇప్పుడు ఉన్న అక్కడ అఘోరాలు ఎక్కడ కూడా కాంతివంతంగా కనబడతలేరే. అవును. వాళ్ళు చేసేదంతా కాంతివంతమైన పనులు. ఉమ్. వాళ్ళ శరీరం కాంతివంతంగా లేదు కదా. అవును. ఈవిడకి అందవిహీనంగా. అక్కడ రిఫ్లెక్షన్ కూడా అదే అయింది. ఉమ్. స్వీకరించింది, ఉమ్. ఆలోచించింది, 2-3 వర్డ్స్ వదిలేసరికి రిజెక్ట్ చేశారు. తర్వాత అది చేసి ఇప్పుడు మొత్తానికైతే ఆవిడకు మొదలైన పరీక్ష ఏంటంటమ్మా, అసలైన రుజువు ఇప్పుడు నెక్స్ట్ కుంభమేళ వరకు ఆవిడ రుజువు చేసుకోవాలి నేను సాధ్విని అని. బా. రుజువు చేసుకోగలదంటారా? అక్కడ అఖాడాలు ఉండగలుగుతుంది అంటారా? ఆ. మెత్తటి పరుపుల్లో అన్ని విధాలుగా ఏమంటారు సకల సౌకర్యాలని అనుభవించిన వాళ్ళు అంటే ఇవన్నీ అంత సులభంగా. తెలియకుండానే ఆవిడ వచ్చారు. వచ్చేసింది, అనుభవించింది తల్లి. పర్టికులర్ గా పర్సనల్ లైఫ్ లో ఆవిడ ఎన్నో బాధలు అనుభవించి ఉండవచ్చు, ఎన్నో కోల్పోయి ఉండవచ్చు, ఎన్నో మనశ్శాంతి, ఎన్నో మనోవేదనలైన రాత్రులు గడిపి ఉండవచ్చు ఆ అమ్మ. కానీ వీళ్ళు స్వీకరణ ఇచ్చిన తరుణం అలా కాదు. మేము ఈ రోజు నుంచి మా అఖాడాలలో తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం అన్న తరుణము యావత్ భారతదేశాన్ని హర్షం వైపు తీసుకెళ్లేది. ఇక్కడ చేయడం ఏంటంటే డైరెక్ట్ గా సీట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు మీరు దుర్గామాత మాల వేసుకున్నారు అనుకుంటాం. 11 మంది మనం అందరం గుడి దగ్గర కూర్చున్నాం. 11 మందికి ముత్తైదులాగా ఏదో కొన్ని ఇస్తూ 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 వచ్చాం. ఈ లాస్ట్ కు ఒక అమ్మ, పెళ్లి కాలేదు, మామూలు వ్యక్తే, సహజంగానే ఉంది. ఆమెకు కూడా నువ్వు వాయినం ఇచ్చేసావే అనుకోండి. ఆ వాయనానికి అపవిత్రత, తీసుకున్నందుకు ఆవిడకు అపవిత్రత. ఎందుకంటే ఆవిడ స్థితిగతి అర్హత ముఖ్యమైనది. ఇప్పుడు ముత్తైదు అనేది ఎవరికి ఇస్తారు వాయినం? ఒక పరిస్థితి రీత్యా ఇలా 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 పోయి ఇలా పోయిన చెయ్యి 3వ వ్యక్తి 4వ వ్యక్తి వరకు అయ్యి 5వ వ్యక్తి వరకు గమనించాల్సిన అవసరం ఉంది. గమనించకుండా నువ్వు అది కూడా ఇచ్చేసావంటే మొదట నీకు అర్హత లేదని. ఇక్కడ ఏం జరిగిందంటమ్మా, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మొదటి రోజు అక్కడ అఖాడాలలో ఒక పెద్ద సంభాషణ జరిగింది. ఏంటంటే రథంలో అందరూ వస్తూ ఉన్నారు, అందరూ వచ్చారు, లక్షల మంది వచ్చి మంగళ స్నానాలు, షహీ స్నానం చేశారు. చేసిన తర్వాత సాధువులలో ఒక గుణం ఏముంటదంటే అమ్మా, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఎప్పుడు చూసినా ఎర్రదే ఉంటది, తక్కువ శాతంగా వేరే వేస్తా. ఇది నేను ఏం చేయాలంటే మొత్తం చినిగిపోయి చీకిపోయేసి మొత్తం దుమ్ము అంత అయ్యేంత వరకు నేను దీన్నే వాడాలి. తర్వాత నేను గంగలో మునిగి ఒక మహాశివరాత్రి రోజు దీన్ని అక్కడ తీసేసి ఇంకొకటి వేసుకోవాలి. ఇది నియమం. ఒకటి నేను వేసుకోవాలి, లేదా ఎవరైనా గురువులో లేకపోతే పురోహితుడి దగ్గర ఉన్న వాళ్ళే ఇస్తారు. అంటే ఒక భిక్షలాగా కానీ, ఒక ఏమంటారు అంటే హానర్ లాగా అట్లా ఇచ్చినప్పుడు ఏమైందంటే అమ్మ, ఒక అమ్మ ఇట్లనే సాధ్వి అయిన అమ్మ వచ్చింది. ఆ అమ్మ ఏం చేశారంటే ఈ స్నానాలు చేసేటప్పుడు అందరితో పాటు ఆవిడ కూడా స్నానాలు చేసేసారు. ఒక గురువు గారు రీసెంట్ గానే ఆవిడని తీసుకున్నారు శిష్యరికానికి, ఇంకా ఏమి నిర్ణయాలు చేయలేరు. ఆవిడ కూడా స్నానం చేసిన తరుణంలో ఏమైందంటమ్మా, ఒక పెద్ద గురువు వచ్చి ఏం చేస్తాడంటే అందరికి కాషాయం కండువ కప్పుతుంటాడు ఇలాగా అందరి మీద. అంటే ఆ గంగా స్నానం పవిత్రమైనది ఆచరించిన తర్వాత ఇది మళ్ళీ కొత్త వస్త్రం ఇస్తారు పరిష్కారానికి. లాస్ట్ కు ఆవిడ మీద కూడా వేశాడు. అక్కడ మొదలైందమ్మా రచ్చ. అలా ఎలా వేస్తారు మీరు? సాధు సంతులతో కూర్చునే హక్కుందా? అఘోరాలు తర్వాత అఘోరీలు నాగసాధువులు చేసిన ఆ దీక్ష, వాళ్ళు పాటిస్తున్న నియమ నిబంధనలకు అర్హత ఉందా?
ఎక్కడ కొండలు, ఎక్కడ రాళ్ళు రప్పలు, ఎక్కడ మనం తింటున్నాం, ఎక్కడ బతుకుతున్నాం, ఏం చేస్తున్నాము, ఇంతటి నియమ నిబంధనలు లేకుండా ఇది ఒక సాధు సంతులకి వేసే ఒక కాషాయ వస్త్రాన్ని వేసేస్తావా? ఏమి అర్హతలు ఉన్నాయని అక్కడ గురువులకి ఒక వివాదం. ఇంత పెద్ద వివాదం ఏమైంది? తర్వాత పరిష్కారం, క్షమాపణ. అంటే ఒక వస్తువు వేసుకునే ఆ తరుణం, ఆ త్రివేణి సంగమంలో మునిగే ఆ యొక్క ముఖ్యమైన లక్షణం గురువు సాధువులు మాత్రమే స్వీకరించాలని నిర్ణయించబడింది. అది అలాంటి దాన్ని అందరం మునుగుతున్నాం పవిత్రంగానే. కొందరికి ఎందుకు ఇది అర్హత ఉందనంటమ్మా, వాళ్ళ జీవితాన్ని సమర్పించారు అక్కడ. ఇప్పుడు ఈ మమతా కల్కర్ని విషయం కూడా అదే. నువ్వు ఏమి సమర్పించావని చెప్పి నీకు ఆ అర్హత ఇవ్వాలనేదే చాలా మంది. ఇది ఓపెన్ అమ్మా. శివరుద్ర సాధువు వచ్చేసి కూర్చున్నాడు కదా, మాట్లాడుతున్నాడు అని కాదు. ఇది ఓపెన్ గా కనబడుతున్న విషయాలే. ఏం నిర్ణయాలు ఉన్నాయి నీకు? ఏ సాధువుల నిర్ణయాలు ఉన్నాయి నీకు? ఏది ఉన్నా ఏది లేకున్నా కూడా నీకు ఒక కాషాయం బట్టలు వేసుకొని పవిత్ర స్నానాలు చేసి ఇక పైన మారు అనే అవకాశం ఉంది. అది వేసుడు నువ్వు నేను కాళికామాత స్వరూపాన్ని అనడం చేత నీలో ఉన్న అజ్ఞానాన్ని మళ్ళీ చూయించవు. అసలైన జ్ఞానం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఏం లేదు, శిక్ష విషయంలో ఉన్నది. ఆవిడ శిక్షలు ఇచ్చేసి మంచి ఇచ్చేస్తామని బహిష్కరించడం అనేది కుదరకపోవచ్చు. బహిష్కరణ అనేది నాకు తెలిసి మన భారతదేశంలో సాధువులు సంతులు ఇక్కడెక్కడ లేదు. ఆవిడని ఏమన్నారంటే ఇలా కొన్ని విషయ వివరణలు. ఇప్పుడు మమతా కుల్కర్ణి అంటే అమ్మ చిన్న జోక్ కాదు, ఇది చాలా డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది, ఎన్నో అనుభవించింది. కాబట్టి ఏంటంటే ఆవిడ పుణ్యము ఇలా ఉండే చేయాలని లేదు, అలా ఉన్నా కూడా చేసింది ఆవిడ. కాకపోతే ఈవిడ మనస్సు మంచిగా మారి ఇలా కావాలని నిర్ణయించుకుంది కదా, ఈ నిర్ణయమే చాలా కఠినమైనది. అప్పుడు నువ్వు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను క్వశ్చనింగ్ చేయగలుగుతారు. నువ్వు ఉన్న అఖాడ కిన్నర అఖాడ, నువ్వు ఉన్న అఖాడ ఒక స్థితిగతులు అనుభవించేది. దాని నియమాలు నిబంధనలు పటిష్టమైన ఒక కార్యక్రమాలు చేయకుండా మనం మాట్లాడే వర్షనే సమాజం మొత్తం చూస్తుంది. ఇప్పుడు కుంభమేళ కాకుండా అమ్మా మిగతా రోజుల్లో పోయి మునుగుతూ నేను ఎవరు చూడరు అక్కడ. ఎందుకంటే ఆ సమయానికి విలువ ఉంది కదా. ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటమ్మా, నేను బాగా గమనించింది ఏంటంటే దేవుడి స్వరూపం అని చెప్పడం చాలా 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 అది. నేనే కాళికామాత స్వరూపం అనడం ఏంటమ్మా, ఇప్పుడు నాగసాధులు ఉన్నారుగా, అఘోరాలు ఉన్నారుగా అక్కడ, మరి వాళ్ళు ఒక్కరన్నా చెప్పారా మేము శివులం? ఎవరి నుంచి అసలు ఒక్క మాట రాలేదు. నీతో మాట్లాడరు వాళ్ళు కూడా. కెమెరాలు జూమ్ చేసి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగుతూ కొడుతున్నారుగా, ఆ వీడియోలు చూస్తున్నాం కదా. అంటే వాళ్ళ భక్తి ఎక్కడుంది? ఈవిడ అలా చెప్పడం అనేది ఒక విలువ కోల్పోయినట్టు చేసి మిగతా వాళ్ళు హెచ్చరించారు. కింద రకాల వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు పాజిటివ్ ఏంటంటమ్మా, వాళ్ళు అలాంటి స్థితిని కూడా యాక్సెప్ట్ చేశారు కదా. వాళ్ళకి మనసు ఉంది. ఆ మనసు నీవు రుజువు చేసుకోకుండా 2-3 రోజుల్లోనే కొంచెం బోల్తా పడ్డది అనుకోవచ్చు. అలా కింద రకాడాలో వాళ్ళకు మనసే లేదు అని మనం అనుకున్న వాళ్ళ దగ్గరే ఈవిడకి స్థానం ఉన్నది ఆడ. అలాంటి మమతా కుల్కర్ణి నుంచి ఇప్పుడు ఏం నేర్చుకుంటారంటే చాలా మంది ఆవిడని రిజెక్ట్ చేశారు అనేది ఉంటది. కానీ రియల్ గా ఆమె యాక్సెప్ట్ చేసుకోవాలంటే ఆమె మనస్సాక్షిని యాక్సెప్ట్ చేయాలి. అక్కడికి వచ్చి మునిగి చేసి పవిత్రత. ఈ రోజు కూడా చాలా మంది మునుగుతున్నారు అక్కడ. ఈ రోజు చాలా మంది కన్వర్ట్ అయిపోతూ ఉన్నారు. నేను సాధువులాగా అయిపోతాం చేస్తాను ఇదంటమ్మా. సాధువులాగా మునగగానే అయిపోరు. మళ్ళీ నువ్వు 12 సంవత్సరాల వరకు పాటించగలగాలి. అప్పుడే కదా రుజువు అయ్యేది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు హీరోలు వచ్చి మునుగుతున్నారు అక్కడ. వాళ్ళు హీరోలు చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మారినాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ అమ్మాయి ఎవరో ఉన్నది, ఇంకొక అమ్మాయి ఆ హోస్ట్ హర్షానా ఎవరో ఉన్నారు కదా, ఆవిడ విషయం కూడా అదే జరిగింది అక్కడ. మొహం చూసి చాలా మంది అడుగుతారు కదమ్మా, మొనాలిసాన్ని మన వాళ్ళు గమనించారు, ఇంకా అందరినీ గమనించరా? అదే విషయం తల్లి. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం.